హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మేల్కొన్నారా? దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు అనుదిన ధ్యానాన్ని, దేవుని సన్నిధిలో ఇచ్చిన వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడానికి వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావు. ఈ రోజుల్లో నీ జననాన్ని గుర్తు చేసుకుంటూ ఆర్భాటాలు చేస్తుండగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకున్నట్టుకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎక్కడ చూసినా పాటల ధ్వనులు విస్తారంగా వినబడుతున్నాయి కదండి. మంచిది. మనం ప్రభువుని గురించి పాడటం, ప్రభువు నామాన్ని ఘనపరచటం, ఆయన కృతజ్ఞతార్పణలు చెల్లించటం, మరి ముఖ్యంగా ఆయన జనన విధానాన్ని గుర్తు చేసుకుంటుండగా ఆ రోజు పరలోకపు దూతలు పాడారు చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము అని ఏంజల్స్ ఒక క్వైర్లాగా వచ్చి పాడారు. అందుకే ఆ యొక్క సాంప్రదాయం ఈ క్రీస్తు జనన సందర్భంగా ఈ క్యారల్స్ అని, క్యారల్ సర్వీసెస్ అని ఈ పాటలు పాడుతూ ఉన్నాం. మంచిది. ఒకప్పుడు చాలా సాంప్రదాయకరమైన అర్థవంతమైన పాటలు ఉండేవి. కోర్స్ దేవుడు ఎప్పుడూ మన నోట కొత్త పాట పెడతాడు. పాత పాటలే పాడుకుంటూ ఉండమని ప్రభు చెప్పలేదు. కానీ పాట కంటే పాటలోని భావం చాలా ముఖ్యమైనదని, పాట వాయిద్యాల కంటే ఆ యొక్క పదాలు చాలా ప్రాముఖ్యమైనవని మనం గ్రహించాలి. క్రైస్తవ సంగీతం శరీర ఉద్రేకాన్ని కలుగు చేయడానికి కాదు, కానీ ఆత్మలో ఉజ్జీవాన్ని కలుగు చేయడానికి. అనేక సార్లు మనం మన పాటలను ఆచారంగా పాడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఊరికే శరీర ఉద్రేకంతో ఆ యొక్క లెదర్ ఇన్స్ట్రుమెంట్, తోలు అంటే డుబుకు డుబుకు అంటే చూడండి, ఆ రిథమ్ను ఫాలో అవుతూ ఉంటాము. కానీ అందులో ఉన్న మెలోడీ, అందులో ఉన్న చక్కటి సంగీతం, అందులో ఉన్న సారం మన నవనాడుల్లోనికి దిగినట్లుగా, హృదయాంతరేంద్రియాల్లో నుంచి పాడినట్లుగా మనం పాడటం లేదు. పాడుతున్నారేమో మీలో కొంతమంది, కానీ సహజంగా చూస్తే ఈ సీజనల్ సంగీతం పాడేవారిలో అటువంటిది మనం చూడలేకపోతున్నాం. అసలు బైబిల్ చెప్తుంది, ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక లేక కొలసీలకు రాసిన పత్రికలు మొదలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 ఉంది. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఏం చేయమంటున్నాడు దేవుడు? అసలే క్రిస్మస్ సీజన్లోనే కాదండి, సంవత్సరాంతంలోనే కాదు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండనివ్వండి. అది పద్యమైనా, అది పాటైనా, అది కీర్తనైనా, దానికి ఎన్ని సంగీతాలు సమకూర్చినా అందులో దేవుని వాక్యం, ఆ వాక్యాన్ని ఆరగించటానికి, ఆ వాక్య సారాన్ని అనుభవించటానికి, ఆ వాక్యము ద్వారా దేవుని వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా ఆ కీర్తన ద్వారా ఉండటానికి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవడానికి, హెచ్చరించుకోవడానికి సంగీతాన్ని వాడమంటున్నాడు. అసలు నిజంగా పాటలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, సంగీతం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అది గొప్ప విషయం. ఇక్కడ గమనించండి, మీరు ఒకరికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు. బుద్ధి చెప్పటం అన్నప్పుడు సీరియస్గా, కోపంగా మనం మాట్లాడాలనుకుంటాం. కానీ ఒక చక్కటి పాట ద్వారా ఒక వ్యక్తిని హెచ్చరిస్తూ, అతనికి బుద్ధి కలిగినట్లుగా చేయుటూ వాడిన సంగీతం ద్వారా ఆత్మలు రక్షించబడతాయండి. ఆనాటి కీర్తనాకారుడు అనుభవపూర్వకంగా రాసిన పాటలు అనేకుల హృదయాలను తరతరాలుగా కదిలించటం మనం చూస్తున్నాం. వాక్యాన్ని ఇమిడ్చి రాసే గొప్ప దైవజనులు ఇప్పటికీ ఉన్నారు.
పాట కంటే ఆ పాటను ఒక ప్రసంగంగా మలిచేటువంటి సంగీతకారులు అంటే నాకు చాలా ఇష్టం. మనం కఠినంగా బోధ చేసే విషయంలో, మనం చెప్పే విషయంలో ఎవడు వినడేమో కానీ ఆ బోధను పాటగా మార్చినప్పుడు అది ఒక పాయాసంలాగా ఏమండి హృదయంలోనికి దిగిపోతుంది ఆ జీవితంలోనికి. అందుకని కీర్తనలతో, సంగీతములతో, పద్యములతో మీరు ఒకరికొకరు బోధించుకోండి. కొలసీలు రాసిన పత్రికల్లో కూడా ఇంచుమించు అలాగే ఉంది. కానీ ఒక్కసారి చూడండి 5వ అధ్యాయం 19వ వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 5:19, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలు. ఏం పాటలు? సినిమా పాటలు కాదండి, లోక పాటలు కాదండి, ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి. మన పాటలలోని సారం ప్రభువుని హెచ్చించేదిగా ఉండాలి. మన పాటలలోని సారం ప్రభువుని ఘనపరిచేదిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు. పాట పాడేది మైకులోనే పాడతారు కొంతమంది, హృదయంలో పాడుకోండి. ఈ హృదయంలో మీరు కూడిరాగం తీసుకోండి. దేవుని పాటల సారాన్ని చర్చిలో ఒక పాట పాడి ఇంటికి పోయేటప్పుడు ఆ పాట సారం ఇంకా మీ హృదయంలో గిగ్గురమనాలి. ఆ పాట భావం మీ హృదయాన్ని పరివర్తనలోనికి నడిపించాలి. ఆ పాటలోని ఆనందం మీలో ఊబికాలి. ఆ పాటలోని హెచ్చరిక మిమ్మల్ని మీరు దిద్దుకోవడానికి తోడుండాలి. అది ఈ సీజన్లో పాడే ప్రతి పాట మనుషుల హృదయాలను సమన్వయం పాటించటానికిగా ఉండాలి, కానీ మనమేదో ఎగురు గొంతులేసే పాటలుగా ఉండకూడదండి. దేవుని మాటలు, పాటలు మన హృదయంలో పాడుకోవటం అభ్యాసం చేసుకోవాలి. మైకులో పాడమంటే మనస్ఫూర్తిగా పాడతారు, చర్చిలో పాడమంటే సగం మనసుతో పాడుతుంటారు. కానీ దేవుని పాటను నీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అనుభవిస్తూ పాడితే ఆ పాటలోని వాక్య సారం మన జీవితాల్ని నూతనంగా రూపిస్తుంది. ఇదిగో ఇప్పుడు ఎక్కడ చూసినా క్యారల్ సర్వీసెస్ అని, పాటల ఆరాధనలని అనేక చోట్ల పాటలు పాడుతూ మనం చూస్తున్నాం. చాలా పాటలు, సంగీతము విస్తారంగా వినబడుతుంది. పాడేవారు రక్షించబడ్డవారో లేదో తెలియదు, వాయించేవారు దేవుని బిడ్డలో కాదో తెలియదు. ఏదో ఒక ఆర్భాటం చేస్తున్నారేమో కానీ, ఒక అందమైన సంగీతాన్ని ఉత్పత్తి చేస్తున్నారు కానీ అవి దేవుడు మెచ్చుతున్నాడా? చూడండి ఒకసారి ఆమోసు గ్రంథంలో ప్రభు అన్నాడు. ఆమోసు గ్రంథంలో, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం అండి. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండల నాదము వినుటకు నాకు మనస్సు లేదు. ఎందుకు? యెహోవా 20వ వచనం దగ్గర చదువుతున్నాను చూడండి, 21వ వచనం చదువుతున్నాను చూడండి. మీ పండుగ దినములు నేను అసహించుకొనుచున్నాను. క్రిస్మస్ క్రిస్మస్ అంటూ దేవునికి బాధ కలుగు చేసే, దేవుడు అసహించుకునే రీతిగా మనం పండగ చేసుకుంటే అది ఎంత మాత్రము ప్రయోజనం లేదండి, మనకు మంచిది కాదండి. నీ పండుగ దినములు నేను అసహించుకుంటున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. నీ వ్రత దినములు నాకు కలుగు వాసన నేను ఆఘ్రానింపనులను. మీ బలులు నాకొద్దు, మీ కానుకలు నాకొద్దు, మీ పాటలు నాకొద్దు, మీ పాటలతోని తొలగని మీ స్వరమండలమున నాదములు వినుటకు నాకు మనసు లేదు. యేసయ్యను కనపరుస్తున్నామని క్రిస్మస్ ఆరాధనలు చేసుకునే వారలారా, మీ పాటల ద్వారా ప్రభువును కనపరుస్తున్నారా? మీ గాత్రాన్ని, మీ సంగీతాన్ని, మీ ప్రతిభను చూపించుకోవడానికి పాడుతున్నామా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇంకా చూస్తే 5వ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనంలో, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించుచు వాయిద్యములను కల్పించుకొందరు. పిచ్చి పాటలు పాడుతారు, అర్థం పర్థం లేని పాటలు, ఎవడో తీసి పడేసినటువంటి రాగాలు. అంటే కొత్త రాగం నీలో నుంచి, అఫ్కోర్స్ కొన్ని రాగాలు ఉన్నాయి, ఆ రాగాలు ఎవరైనా వాడతారనుకోండి. కానీ ఒక రాగాన్ని, ఒక పాటను మనం అనుకరించి పాడేవారిగా ఉండకూడదండి. అవి దేవుడికంట పిచ్చి పాటల్లాగా అనిపిస్తాయి. అంటే ఊరికే గంతులు కేకలు కాదు కదా పాట అంటే.
హృదయమును కదిలించేవిగా ఉండాలి కదా, పరిశుద్ధాత్మని సన్నిధిని అనుభవించేటట్టుగా ఉండాలి కదా. అందుకనే మీ చర్చెస్లో మీరు పాటలు పాడదలుచుకుంటే ముందు మీరు హృదయాన్ని శుద్ధి చేసుకొని పాడండి, లేకపోతే మీ పాట అందరూ చప్పట్లు కొట్టినా దేవుడు అసహించుకుంటాడు. మీరు క్వాయర్గా మీరు సిద్ధపడుతూ పాటలు పాడుతుంటే మీ హృదయాలను దేవునికి సమర్పించుకొని మీరు పాడే పాట భావాన్ని హృదయంలో జీర్ణించుకొని గుండెల్లో నుంచి దేవుణ్ణి స్తుతిస్తూ మీ గాత్రాల ద్వారా ప్రభువుని గణపరచండే కానీ పుస్తకాన్ని పట్టుకొని ఆ అక్షరాలు చూసుకుంటూనే పాడేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఎలా అవుతారు? సంగీతం పరలోకం నుండి వచ్చింది, తప్పు కాదు అది. వాయిద్యాలు అక్కర్లేదంటారు కొంతమంది, కానీ పరలోకంలో స్వరమండలంలో ఉండవని ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంగీతం తప్పు కాదు, కానీ దాన్ని తప్పుగా వాడిన మూలాన ఆనాడు లూసిఫర్ సంగీతమును దేవదూతలను ఆరాధనలు నడిపించేవాడు ఆ సంగీతాన్ని తన ఇష్టం వచ్చినట్టు మనిషి రోజున భూలోకంలో చెడగొడుతున్నప్పుడు మనం పరిశుద్ధాత్మని అభిషేకముతో అభిషేకించబడిన గానాలను దేవుని వాక్యముతో నింపి ఫుల్లీ ప్యాక్డ్ వచ్చడము గద్దింపును హెచ్చరికను ఆదరణను కలుగజేసే చక్కటి పదజాలాలతో సంగీతాలతో కీర్తనలతో ఈ సీజన్లోనే కాదు మన బ్రతుకంతా పాడటానికి, ఆలయాల్లోనే కాదు మన హృదయాలలో ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతిస్తూ స్తుతి గానాలు చేయడానికి మనం ఆశపడాలి. నీ హృదయంలో పాట ఉన్నప్పుడు నీ గుండె నుండా తృప్తి ఉంటుంది, నీకు ఆదరణ కలుగుతుంది, నీకు హెచ్చరిక కలుగుతుంది. నీ మనసు బాగోకపోతే దేవుని పాటలు పాడుకో, దేవుని మంచి భక్తి సంబంధమైన పాటలు విను. నీతిమంతుల గుడారములలో నుండి రక్షణ సునాద గీతములు వినపడుచున్నవని చెప్పినట్లుగా మన ఇళ్లల్లో నుంచి ఆ టీవీల్లో ఆ యొక్క సౌండ్ సిస్టంలో నుండి ప్రతి వారి వాళ్ళ ఇంట్లోనే ఒక స్టూడియో, హోమ్ స్టూడియో అంట ఏమిటండి, ఆ పాటలు ఏం పాటలు వేసుకుంటున్నారు? అందులో దేవుని పాటలతో మీ గృహము నింపనివ్వండి. మీ చిన్న పిల్లల గుండెల్లోనికి దేవుని పాటలు చిన్న వయసులోనే వారి మనసులోనికి వాక్యాన్ని పాటలుగా బిడ్డలు వినున్నట్లుగా చేయండి. మీ హృదయాలలో దేవుని గురించి గానం చేయండి. దేవుడు మీ అందు ఆనందిస్తాడు, దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు. పాటల ద్వారా కూడా హెచ్చరిస్తూ బోధించుకుంటూ అనేకుల్ని రక్షణలోనికి నడిపించే భాగ్యాన్ని దేవుడు మనకు కలుగజేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, పండగ సంతోషములో పిచ్చి పాటలు కాక దేవుని వాక్యముతో నింపబడిన ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడటానికి, మా హృదయములలో నిన్ను గురించి స్తుతిగానములు చేయటానికి, నీవిచ్చిన పాటను మా నోటి ద్వారా పాడి అనేకుల హృదయాలను ఆదరించటానికి, హెచ్చరించటానికి, గద్దించటానికి ప్రయోజనకరమైన సంగీతమును, కీర్తనలను ఈ అంచెదనములలో మా నోట ఉంచుమని ఈ లోకపు ప్రజలు కూడా నీ పాటలోని సారాన్ని విని మారు మనసు పొందినట్లుగా పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన సంగీతములతో, కీర్తనలతో ఈ సీజన్లో ప్రతి ఊరిలో, ప్రతి స్థలములో, ప్రతి ఆలయములో జరుగుతున్న పాటల ఆరాధనలన్నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుటకు కారణమవునట్లుగా నీ ఆత్మను కుమ్మరించుమని ఎల్లవేళల మా హృదయములలో నిన్ను గురించి పాడుకునే స్తుతి కృతజ్ఞతలతో కూడిన హృదయాలను మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్నో సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. మీ ప్రార్థనా సందర్భాలు ఉంటే 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 388 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ వచ్చేస్తారో వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిదిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడును గాక.
జయకారము